అందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ వినండి. లేడీస్, దయచేసి సచివాలయం స్టాఫ్ మీరు ముందుకు రావాలి. ఏదైనా ఒక ఇష్యూ ముందుకెళ్ళి బలంగా ప్రజల మైండ్‌లలోకి పోవాలి అన్నా, ఒక సానుభూతి ముందరికి రావాలన్నా, లేదంటే ఒక ఇష్యూ స్టేట్ వైడ్, ఇండియా వైడ్ పబ్లిష్ కావాలన్నా లేడీస్ ముందుండాలమ్మా. అంగన్వాడీ వాళ్ళ ఇష్యూస్ అంత ఫాస్ట్‌గా ముందుకు పోవడానికి ముఖ్య కారణం వాళ్ళు లేడీస్ కాబట్టి. వాళ్ళు ఒకసారి ధర్నా కూర్చుంటే, అసలకి వాళ్ళలో లేని చట్టాలు, వాళ్ళకి అమలు చేయని వర్క్స్ గూడా ముందుకు తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ, మెడికల్ బెనిఫిట్స్ కానీ, రిటైర్డ్ అయితే ఇంత డబ్బు రావాలని గ్రాట్యుటీ అమౌంట్ గానీ, ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేశారు. మన సచివాలయంలో లేడీసు కొంచెం గూడా ముందుకు రావట్లేదు. వచ్చిన మహిళలు 10% ఉన్నారు. మిగిలిన 90% మహిళలు ఎలా ఉన్నారంటే, మేము చేయాలా? మాకెందుకులే ఎవడో జేస్తాడు. మేమెందుకు జేస్తాం? ముందుకొచ్చి పోరాడుతున్న లేడీస్ 10% వాళ్ళు ధైర్యంగా ముందుకొస్తున్నారు. మిగిలిన 90% ఎక్కడ సపోర్ట్ వస్తుందమ్మా? ఏదైనా ఒక ఉద్యమం జరగాలి అంటే కంపల్సరీ అందులో ఉండాలి. మనకి స్వాతంత్రం వచ్చే దాంట్లోనే లేడీస్ పాత్ర ఉండడం వల్లనే ఎంతో పెద్ద స్వాతంత్రాన్ని సాధించాం. అలాంటిది మనకు కావాల్సిన హక్కులు మనం సాధించుకోలేమా? ఒకసారి ఆలోచించండి. ఒక డాక్టర్ల సమ్మె అనంగానే సమ్మె చేస్తే అందులో జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ అన్ని తేడా లేకుండా అందరొస్తారు. దాంతో పాటు జెండర్ డిఫరెన్స్ కూడా లేకుండా ప్రతి ఒక్కరొచ్చి కూర్చుంటారు. లేడీస్ గాని, జెంట్స్ గాని. అందుకే వాళ్ళేం జేస్తారు? వాళ్ళు ఏదైనా ఒక ధర్నా స్టార్ట్ చేసి దానికొక విలువని కంపల్సరీ తెచ్చుకుంటారు. అలాగే మన సచివాలయంలో ఉన్న వీర మహిళలు కూడా ముందుకొచ్చి పోరాడాలి. పోరాడకపోతే మనం ఏం సాధిస్తాం తల్లి? మగవాళ్ళని ఏం జేస్తారు? వాని మీద ఒక కేసేయండి, వీని మీద ఒక కేసేయండి, వాడిని ఒక లోపలికేయండి, వీడిని లోపలికేయండి, లేదంటే వాడిని టార్చర్ పెట్టండి అనంగానే మగవాళ్ళకు మాకు గూడా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి భయంతో మేము గూడా వెనక్కి దగ్గుతాం ఒక అడుగు. ఒక్క ఒక్క మహిళ ముందుకొచ్చి చూడండి. ఎనక 100 మంది జెంట్స్ నిలబడుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అలా మీరు 100 మంది 33% రిజర్వేషన్ 50% ఆఫ్ సచివాలయం స్టాఫ్ లేడీసే ఉన్నారు. మీరే ఉద్యమ కార్యాచరణను ముందుకు పంపియకపోతే, మీరే ముందుకు రాకపోతే ఇంక మనం ఎలా మేడం వెళ్ళేది? ఒక్కసారి ఆలోచించండి. 50, 50 రేషియోలో మనల్ని తీసుకున్నారు కాబట్టి 100% మనము జస్టిఫై చేయాలంటే మహిళలు ముందుకు రావాలి. ఒక్క మహిళ మీద లాఠీ ఎత్తినా, ఒక్క మహిళని తిట్టినా అదొక పెద్ద సెన్సార్ అవుతుంది. దానికే ఎక్కువ విలువ ఉంటుందమ్మా. సోషల్ మీడియా ఫోకస్ చేస్తుంది. లేడీస్ బయటకొస్తేనే సోషల్ మీడియా గూడా, అయ్యో! ఇంతమంది ఆడపిల్లలొచ్చారు. ఈ ఆడపిల్లలకి ఏం న్యాయం జేస్తారు? అప్పుడేనమ్మా ఏదైనా విలువ జరిగేది. మీరు రాకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు బయటకొచ్చి ఈ ఉద్యమం చేస్తాము అంటే, మీరు 10 మందొస్తే మగపిల్లలు 100 మందొస్తారు. అలా మీరు 50% వస్తే మిగిలిన మేము రామా? చెప్పండి తల్లి. మీరు రాకపోతే ఏ ఉద్యమం నడవదు. ప్రతి దానికి వాల్యూ లేకుండా ఎళ్ళిపోతది. అందుకే దయచేసి మీరు ముందుండి నడపాలి అని మేము గూడా కోరుకుంటున్నాం. మన భవిష్యత్తు, మన తరాల్ని, మన బా కుటుంబాలను మనము అందరం బాగుండాలంటే అందరూ రావాల్సిందే. మీరు లేకపోతే ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగిపోతుంది. రైట్? థాంక్ యూ. ఎవరినైనా ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించండి. నేను చెప్పాలనుకున్న మాటలు చెప్పాను. నా మాటలు బాధ కలిగిస్తే ఈ ఆడియోని డిలీట్ చేయొచ్చు.